నమస్తే, నేను అన్నపూర్ణ మామిళ్ళపల్లి, విజయవాడ రుచులు. వెల్కమ్ టు విజయవాడ రుచులు. ఈ శీర్షికలో ఈరోజు మీకు చామదుంపలతో పులుసు చూపిస్తాను. అందరం చామదుంపలతో పులుసు చేసుకుంటుంటాం. చామదుంపలతో చేసుకునే వెరైటీస్ కొంచెం తక్కువ. చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఉరికి తిరగమాత కూరలాగా చేసుకొని తినొచ్చు, లేదా పులుసు లాగా చేసుకుంటే అది బాగుంటుంది. అందుకని నేను మీకు పులుసు చేసి చూపిద్దామని అనుకున్నాను. ఇదిగోండి, 1/2 kg చామదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. నేను పైన తొక్కుది తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని ముక్కలు చేసుకున్నాను. దాంట్లోకి ఒక 3 పచ్చిమిరపకాయలు, కారము, ఉప్పు, తర్వాత ఇంగువ, ఆవాలు, జీలకర్ర, తిరగమాత సామాన్లు, కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక 1/2 లీటర్ వాటర్లో చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టి రసం తీసుకొని పెట్టుకున్నాను. మనకి ముఖ్యంగా పులుసుకి కావాల్సినవి ఈ చామదుంపలు, ఈ రసం ఉంటే మన పులుసు రెడీ అయిపోతుంది. ఇవన్నీ పక్కన ఉన్న ఇంగ్రీడియంట్స్. ఇవి కూడా చాలా కొంచెం ఇంగ్రీడియంట్స్, వెంటనే ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఇంట్లోనే, అందరికి ఉండే ఈ వస్తువులని. సో ముందర మనం ఈ చామదుంపలు చాలా మంది ఏం చేస్తారంటే, ఇది యాసిడ్గా తొక్కలు తీసేయంగానే దీన్ని పులుసులో వేసేసుకొని పులుసు కాచుకుంటారు. కానీ అలా చేస్తే అవుతుందంటే చామదుంపలు కొంచెం స్టిక్కీగా ఉంటాయి, ఇలా అతుక్కున్నట్టుగా ఉంటుంది అనమాట. చూసారా, ఈ స్టిక్కీనెస్ ఆ పులుసు అంతటికి పట్టిపోయి ఆ పులుసు అంతా కూడా ఒక మాదిరి జిగురుగా స్టిక్కీగా ఉంటుంది. తినటానికి బాగానే ఉంటుంది, కానీ కలుపుకోవడానికి తీయటానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని నేనేం చేస్తున్నా అంటే, ఈ చామదుంపలు ముందు మనం ఆయిల్లో ఫ్రై చేద్దాం, అప్పుడు ఆ స్టిక్కీనెస్ పోతుంది. తర్వాత ఇదండి, వేడి నూనె కడాయిలో మరి నూనె కాగి రెడీగా ఉంది. ఇందాక నేను పెట్టించాను, కాగింది. దాంట్లోకి మనం ఈ చామదుంపలు ఉడకబెట్టుకుని చామదుంపలు వేసి వేయించుకున్నాము. ఇవి మరీ డీప్ ఫ్రై చేసుకోలేదు, కూరలాగా కొంచెం మాదిరిగా వేసుకుంటే అది మనం పులుసులోకి వీలుగా వస్తుంది అనమాట. మరీ డీప్ ఫ్రై చేసినా కూడాను మళ్ళీ పులుసు అది లాగదు. ఆ పులుసు పేల్చలేదు అనుకోండి, ఆ ఫ్లేవర్స్ అని దానికి పులుసులోకి రాక మనం మొక్కది కొరుక్కొని అన్నంలో తింటున్నా కూడా మనకి పూర్తిగా సంతృప్తిగా అనిపిస్తుంది అనమాట. మనం చామదుంప పులుసు కాదు ఇంకోటి ఏదో తింటున్నాం అన్నట్టుగా అవుతుంది. అందుకని మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోవద్దు, జస్ట్ ఈ స్టిక్కీనెస్ పోయేలాగా మాత్రం చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇదిగోండి, చామదుంపలు వేగాయి, అంటే డీప్ ఫ్రై కాదు. ఇందాక నేను చెప్పా కదా మీకు, డీప్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే మళ్ళీ లోపలికి పులుసు వెళ్ళదు. పులుసు లేకుండా మామూలు చప్పగా ఉంటుంది అనమాట దుంపలు తీసుకుని తింటుంటే. అందుకని కొంచెం మాదిరిగా లైట్ బ్రౌన్ కలర్లో ఇదిగో ఇలాగా వేయించేసుకొని పక్కకు తీసుకోండి. ఇదే ఆయిల్లో మనం కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుందాం తాలింపు కింద. విడిగా మామూలుగా బయట నుంచి తాలింపు పక్కల దీంట్లో ఇలా వేసుకుంటే సరిపోతుంది. బాగా ఆవాలు చుట్టుపక్కలాడుతుంది, తాలింపు వేగింది. దాంట్లోకి మనం కొంచెం ఇంగు వేసుకుందాం. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, దాంట్లోకి 2 మీడియం సైజు చిన్న ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు ఇలా నిలువుగా తీర్చి పెట్టుకోండి. వేగిన చేసిన ఆ పులుసులో కానీ మనకు ముక్క కనిపిస్తూ ఉంటుంది అనమాట వేసుకుంటే. అందుకని మరి చిన్న ముక్కలు అయితే పులుసులో అంతా కలిసిపోతుంది, తెలియదు మనకి. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి. ఇందాక మనం వేయించినప్పుడు ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని కొంత మేర తీసేసుకుందాం, బయటికి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మిగతా మనం డీప్ ఫ్రై లాగా ఆయిల్ పోసాము, ఆ ఆయిల్ అంతా కూడా మనకు అక్కలేదు, పులుసు ఎక్కువైపోతుంది. అందుకని ఆయిల్ తీసేసుకొని వేరే గిన్నెలోకి కొంచెంగా సరిపడాగా ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఉల్లిపాయలు వేయించుకున్నాను. తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఈ వేగిపోయినటువంటి చామదుంపలు వేద్దాం. ఉడకబెట్టి వేయించినటువంటి చామదుంపలు వేద్దాం. అలాగే దీంట్లోకి మనం చింతపండు రసం, ఒక 1/2 లీటర్ నీళ్ళల్లో ఒక చిన్న చింతపండు, నిమ్మకాయ చింతపండు మనం నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకుంటే
ఆ పావు కిలో చామదుంపలకి ఈ రసానికి అంతా సరిపోతుంది అన్నమాట మెజర్మెంట్. అందుకని ఒక పావు లీటర్ వాటర్ తీసుకోండి. ఆల్రెడీ మనకి చామదుంపలు ఉల్లిపాయలు అన్నీ వేగినాయి కదా, అందుకని ఎక్కువ టైం పట్టదు కూర చేసుకోవడానికి. ముందు దీన్ని ప్రిపేర్ చేసేసుకుంటాం కనుక జస్ట్ ఒక 5-6 నిమిషాల్లో ఇది పులుసు అయిపోతుంది అనమాట, అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచుకోండి. ఇందాట్లా కాకుండా కొంచెం సగ పెట్టండి. పెడితే వేడి ఎక్కువ వేడిగా గబగబా ఉడికేస్తుంది కూర. దీంట్లోకి మనం కొంచెంగా పసుపు వేసుకుందాం. ఒక చిటికెడు వేసుకుంటే చాలా ఎక్కువ అక్కర్లేదు. పసుపు వేసుకోవడం అవసరమే, కానీ ప్రతి పచ్చడి కానీ కూర కానీ పప్పు కానీ ఏం చేసుకున్నా పసుపు వేసుకోవడం మంచిదే. కానీ ఏంటంటే అది మరీ ఒక్కొక్కళ్ళు 1/2 స్పూన్ 1 స్పూన్ అని వేసేస్తున్నారు. ఆ పసుపు అనేది ఆ వాసన మనము విపరీతంగా ఉంటే అది మళ్ళా ఆ ఫ్లేవర్ అంత బాగుండదు తినటానికి. ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసాను. ఈ ముక్కలు నిన్న ఉడకబెట్టిన మనం ముందర ఉడకబెట్టుకున్నటువంటి చామదుంపలకి ఉప్పు వేయలేదు. మనం తొక్కు తీయకుండా ఎంత ఉప్పు వేసినా ఆ చామదుంపలు తీసుకోవన్నమాట. అందుకని మనము ఉడికిన తర్వాత ఐటమ్ చేసుకునేప్పుడే మనం చామదుంపలు వేసుకోవాలి. అలాగే కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. నేను వీలైనంత మటుకు కారం కొంచెం తగ్గించే చెప్తాను. ఇవాళ రేపు చాలా మంది కారాలు తినడానికి ఇష్టపడలేదు, గ్యాస్లని అవి ఇవిని కడుపులో మంటలు వస్తున్నాయని. అంచేత నేను ఉప్పు కానీ కారం కానీ కొంచెంగా తగ్గించే చెప్తాను. మీరు మీ రుచికి సరిపడాగా చూసుకొని వేసుకోవచ్చు. ఇంకొంచెం కావాలంటే దానికి యాడ్ చేసుకోవచ్చు. అలాగే జీలకర్ర ధనియాలు వేసి తయారు చేసుకున్న పొడి. ఈ ప్రతి పులుసు ఐటెంలోనూ చారు ఐటెం ఇట్లాంటి వాటిల్లో ఈ పొడి కనుక వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఏం అక్కర్లేదు, ఓన్లీ జీలకర్ర ధనియాలు ఈ 2 మటుకు పొడి చేసుకొని వేసుకుంటే చాలా సరిపోతుంది. పొడి చేసి మనం డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, ఈ పులుసు కూరలు ఇట్లాంటి వాటిలో వేసుకునేటప్పుడు మనకి అది వెంటనే తీసి చేసేసుకోవచ్చు. ఆ కొంచెం దానికి మళ్ళీ మనం నూరి అది చేయటం కుదరదు కదా, అందుకని కొంచెం ఒక 100 గ్రామ్స్ అట్లా తీసుకొని కొంచెం లైట్గా వేయించి పొడి చేసి డబ్బాలో పెట్టుకోండి మీరు, అప్పుడు మీకు బాగుంటుంది. ఇదిగోండి పులుసులో అది మనకి ఉడుకుతుంది చూసారా, చామదుంపలు ఉల్లిపాయలు అన్నీ కలిపి చక్కగా ఉడుకుతున్నాయి. దాంట్లో ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకుందాం. అన్ని ఫ్లేవర్స్ ఉండాలి, కరివేపాకు ఉండాలి, మరి పచ్చిమిరపకాయలు ఉండాలి, ఉల్లిపాయలు ఉండాలి, అన్నీ ఉంటేనే ఈ ఐటమ్కి రుచి వస్తుంది అన్నమాట. ఇదిగోండి పులుసులో మనకి చామదుంపలు ఉల్లిపాయలు అన్నీ ఉడికిపోయాయి. ఈ చామదుంపలు చూసారా, ఇందాక మనం వేయించక ముందు స్టిక్కినెస్ లేదు. ఇప్పుడు పులుసు చక్కగా అతుక్కోకుండా విడివిడిగా ఉన్నాయన్నమాట. అలా కాకుండా మనం వేయించుకోకుండా అలా ఉడకబెట్టి డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి చామదుంపల పులుసు అని, అదంతా జిగురుగా అయిపోతుంది అనమాట. అదంత బాగుండదు. పులుసు కాగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ శనగపిండి వేసుకున్నాం నీళ్ళలో కలిపి. ఎందుకంటే బైండింగ్ ఉంటే బాగుంటుంది, కొంచెం చిక్కబడుతుంది అన్నమాట పులుసు, అయితే నీళ్ళుగా ఉంటుంది. ఈ శనగపిండి కొంచెం ఒక 1/4 స్పూన్ కనుక మీరు కొంచెం వాటర్లో కనుక మిక్స్ చేసి వేసుకుంటే దానివల్ల పులుసు దగ్గరకు వస్తుంది అన్నమాట. ఇప్పుడే ఇట్లా ఉంది, కొంచెం తినేపటికి ఇంకొంచెం చిక్కబడుతుంది, అప్పుడు మనం తినడానికి బాగుంటుంది. ఈ పులుసు రొట్టెల్లోకి తినచ్చు, లేదు రైస్లోకి తినచ్చు. 2 పూటలకి మనకు ఉపయోగిస్తుంది. చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, మనం ఎలా తిన్నప్పటికీ కూడాను. ఇది నిల్వ పొద్దున సాయంత్రం కూడా నిల్వ ఉంటుంది, వేసుకొని తినొచ్చు, ఎంత రుచిగా ఉంటుంది. మామూలుగా అలా ఉన్నాయనుకోండి జిగురుగా ఉండి మనం తెల్లేము, చిరాకు వస్తుంది. ఇప్పుడు మీకు అటువంటి ఇబ్బంది లేకుండా మీరు వేయించి చేసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే పులుసు బాగుంటుంది అన్నమాట తినటానికి. పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాను.
దీని మీద పైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. పులుసు అంతా రెడీ అయిపోయింది, రెడీగా ఉంది తినడానికి. చక్కగా వేడివేడి అన్నంలో మీకు అవకాశం ఉంటే వడియాలు కానీ వీల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సగ్గుబియ్యం పొడియాలు అలాంటివి వేయించుకొని కాంబినేషన్గా అవి నంచుకుంటే ఈ పులుసు కనుక తిన్నట్టయితే చాలా ఎంజాయ్ చేస్తూ తినచ్చు, చాలా రుచిగా ఉంటుంది. కనుక మీరు ఈ ఐటెం తయారు చేసుకొని తింటారని అనుకుంటున్నాను. తిని ఈ టేస్ట్ని బాగా మీరు ఆస్వాదించండి. ఉంటాను మరి.